ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అయితే ఇక్కడ మనకి జ్ఞానం యొక్క ముఖ్యాంశాన్ని గురించి తెలియజేస్తూ ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మ తత్వమే అయినటువంటి పరమేశ్వర స్వరూపమే అయినటువంటి సద్గురుమూర్తిని ఆశ్రయించి ఆ సద్గురు తత్వము ఆయన ద్వారా బోధింపబడినటువంటి ఏ విషయమైతే ఉన్నదో ఆ ఆత్మతత్వ జ్ఞానాన్ని గురించి శ్రవణము చేసి మళ్ళీ మళ్ళీ దానినే స్మరించి ఆ ప్రకారంగా అనువర్తిల్లేటువంటి విషయము ఆత్మతత్వ జ్ఞాన విచారణ అనేటువంటిది. ఇదంతా దేనికి సంబంధించినటువంటిది అంటే అంతరంగమైనటువంటి సాధనమే. ఆ సాధనను అనుసరించే పరమాత్మ తత్వాన్ని పొందాలి. ఆ తత్వాన్ని పొందాలి అంటే జ్ఞానమే అవసరం. ఆ జ్ఞానము సద్గురువు ద్వారా మాత్రమే లభిస్తుంది అని చెబుతూ శ్రీ సద్గురువు లేకపోతే ఆత్మజ్ఞానం అనేటువంటిది కలుగదు కదా. ఆ ఆత్మజ్ఞానము అనేటువంటిది లేకపోతే వాడు ఎప్పటికీ కూడా మరి శ్రీ గురుదేవుని పొంది మరి వాడు తత్వాన్ని అభ్యసించలేడు. అందుకే ఎల్లప్పుడూ కూడా మనకి ఏమని చెప్తూ ఉన్నారు అంటే సద్గురువును అనుసరించి సద్గురువు యొక్క చెంత చేరి సద్గురుమూర్తి యొక్క కరుణ ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందలేనటువంటి వాడు అడవులకు వెళ్ళిపోవడం కానీ ముక్తిని గురించినటువంటి చింతన చేసినా కూడా అడవి కానీ మందిరం కానీ ఏమాత్రము కూడా ముక్తి తత్వాన్ని ఇవ్వలేవు. సద్గురుమూర్తి బోధించేటువంటి జ్ఞానాన్ని అనుసరించినటువంటి సత్శిష్యుడు మాత్రమే ఆ యొక్క తత్వజ్ఞానాన్ని పొందగలుగుతాడు. అంతేకాని ఆకలి వేసినప్పుడు అన్నమే తినాలి, ఆకులు పండ్లు కాయలు ఇవి తింటే అవి మోక్షాన్ని ఇస్తాయా? అలా కూడా కాదు. మరి ఆకులు గడ్డి తినేటువంటి మేకలు ఎప్పుడో ముక్తి తత్వాన్ని పొందాలి. అవి పొందలేదు అంటే ఇక్కడ పదార్థం ముక్తత్వాన్ని పొందింపచేయదు. మరి ఏ మనసు అయితే ఉంటుందో అది గురు చరణాలను ఆశ్రయించి ఉండి గురువు ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క యుక్తియుక్తమైనటువంటి జ్ఞానాన్ని అనుసరించినప్పుడు మాత్రమే మోక్షతత్వాన్ని పొందగలుగుతాడు. అంతేకాదు మరి కొంతమంది ఏం చేస్తారు అంటే మరి ఒంటికి శుభ్రం చేయరు, మరి ఒంటి మీద శుభ్రమైన వస్త్రాలు ఉంచరు, తనను తాను పట్టించుకోకుండా విరాగులైనట్లుగా గడ్డాలు మీసాలు పెంచి ఈ విధంగా మగవారైతే ఆడవాళ్ళైతే శరీరం నుండి అశుభ్రమైనటువంటి వాసన వస్తూ ఉన్నా అంటే అప్పుడు చూచేవాళ్ళు ఏమనుకోవాలి అంటే తన గురించి తనకు ఆ మాత్రం శరీరం కూడా శరీరంపై ఏమాత్రము కూడా వానికి దృష్టి లేదు, స్పృహ తప్పి ఉన్నాడు, పరమాత్మనే అంటి ఉన్నాడు అని ప్రముఖుల కోసం ప్రముఖమైనటువంటి వాంఛను వాడిలో నింపాదిగా నిలవబెట్టుకొని ఆ వాంఛ ప్రకారం తన యొక్క అశుభ్రతను వాడే ఆస్వాదిస్తూ ఒంటి మీద వస్త్రం ఉన్నదా లేదా అనేటువంటిది కూడా చూడకుండా ఒక పశువులాగా తిరిగినంత మాత్రాన మోక్షం వస్తుందా అంటే వాడికి తెలియక అజ్ఞాన ఆవరణం చేత ముసుగు వేయబడినప్పుడు పై విషయాలనే వాడు ప్రాముఖ్యంగా తీసుకున్నప్పుడు తత్వజ్ఞానాన్ని పొందలేకపోతున్నాడు. ఇక్కడ సునిశ్చితమైన విషయం ఏంటి? సద్గురువును ఆశ్రయించు, ఆయన ద్వారా తత్వజ్ఞానాన్ని పొందు, ఆ జ్ఞానాన్ని ఆసరా చేసుకొని పరమాత్మ తత్వాన్ని పరమాత్మ నందు ఐక్యమే చెందు. నీకంటూ మరొక ఉపాధి మరొక శరీరం ఇంకా అవసరం లేదు అని చెబుతూ ఉన్నా అటువంటి జ్ఞానైక మార్గాలు మన వేదాంత గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నా వినిపించుకోరు. ఎందుకు అంటే మరి వారికి తినటానికి తిండి లేదా, ఉండటానికి ఇళ్ళు లేదా, ఏ యొక్క ఉపాధికి తగినటువంటి ఆహార పదార్థం సృష్టికి పూర్వమే ఏర్పడింది. అలా ఏర్పడిన దాన్ని కూడా వదిలేసి ఏది జంతువులు పశువులు పక్షులు మేసేది నేను తింటాను అని దానివల్ల నాకేదో మరి మోక్షం వస్తుంది అదంతా పొరపాటు వ్యవహారమే కదా. తనది కాని విషయాన్ని తనదని భావించి ఇతరులదని ఎత్తునేసుకుంటే మరికొంత బరువును మోయవలసిందే. కానీ ఈ మనుష్య జ్ఞానం కూడా వదిలిపోయి ఈ విధంగా పచ్చిపూరి తినే పశువులాగానే తయారై తర్వాత ఏ విధంగా భరతుడు రాజ్యాలన్నింటినీ కూడా వదిలివేసి వచ్చి తపస్సులు చేసి జింక యొక్క వ్యామోహంలో పడి జింక జన్మం
జింక జన్మ ఎత్తినట్లుగానే మరి ఈ పశువులు తినేటువంటి గడ్డి తృణము ఆకులు అలములు తింటే మళ్ళీ కూడా నువ్వు పశువులాగానే పుట్టాల్సి వచ్చింది. ఇక్కడ నువ్వు మోక్షం చెందాలి అంటే జ్ఞానం కానీ ఆధారం పదార్థము కాదు అని చెబుతూ, మరి ఇదంతా కూడా సృష్టికి పూర్వం ఏ జీవికి ఏ ఉపాధికి ఏది ఏ ఆసరా చేసుకొని శరీరం ఉద్ధరించబడుతుందో అది సృష్టికి పూర్వమే దైవమే నిర్ణయించి ఉండగా, మరి మధ్యలో మన యొక్క ప్రేలాపనలు మన యొక్క విషయాదులు ప్రక్కదారి మళ్లించుకోవడం దేనికి? అది మోక్షాన్ని ఆశించి చేసేటువంటి పనియేనా? కాదు కదా అని చెబుతూ, ఎలాగంటే ఆది అంది నరుల కన్నంబు బుట్టించే పశులకు గల్పించే పచ్చిపూరి పణికినాహారంబు పవనంబుగా చేసే ఎర్రలకును మన్ను నేర్పరించే వేరు పుర్వులకెల్ల వేరులు గావించే మేకలు కలరించే ఆకులెల్లా మధుపాలికెళ్ళను మకరంధమొనరించే పేడ పుర్వులకెల్ల పేడ చేసే నిట్టుల ఆహారమే జీవికెట్టులెట్లు పెట్టవలెనట్టు దైవంబు బెట్టి ఉండ తమకు సృష్టించు నన్నంబుదాము దినక ఇతర ఆహారంబులు కొనలేమి ఫలము. ఎందుకు అంటే ఆది ఎందే అంటే సృష్టికి పూర్వమే శరీరాలు ఉత్పన్నం కాక మునిపే నరుల కోసం అన్నము అనేటువంటిది సృష్టి అయింది. పశువులకు కల్పించే పచ్చిపూరి ఈ పచ్చిగడ్డి గ్రాసము అనేటువంటిది దానికిగా పెట్టబడింది. పణికినాహారంబు పవనంబుగా చేసే అంటే సర్పాలకు ఏంటి ఆహారం అంటే గాలిని భుజిస్తాయని, ఇంకా అవి వాటికి ఆహారాలు వాటికంటే చిన్న జంతువులను తిని అవి బ్రతికేస్తాయి. అంతేకాదు ఎర్రలకు మన్ను ఏది మట్టి తినేటువంటి నత్రజనిని ఉత్పన్నం చేసేటువంటి ఎర్రలకు మన్నునే తిని బ్రతికేస్తాయి. వేరు పురుగులకెల్ల వేరులు గావించే గుణం అనేటువంటి పురుగుల కోసం వేరులు గావించి నీ చెట్ల వేళ్ళు తిని అవి బ్రతికేస్తాయి. మేకలు కలరించే ఆకులెల్లా మేకలకు ఏం పెట్టినవి ఆకులు మేకలు తిని బ్రతుకుతాయి. ఇలా అంటే మకరందమొనరించే పేడ పురుగులకెల్లా ఏ విధంగా మధుపాలికెళ్ళను మకరందమొనరించే అంటే తుమ్మెదలకు సీతాకోక చిలుకలకు ఇట్లా భ్రమరాలకు వీటన్నింటికీ కూడా పువ్వుల్లో తేనె పుట్టించింది. ఎందుకు? అవి త్రాగి బ్రతకడానికి. పేడ పురుగులకెల్ల పేడ చేసే అదే పేడ పురుగులకైతే పేడనే తిని పేడలోనే పుట్టి పేడలోనే బ్రతికి పేడలోనే పోతాయి. ఈ విధంగా అంటే ఇట్టులాహారము ఏ జీవికి ఎట్టులెట్టు ఇటువంటి ఆహారము ఏ జీవికి ఏ ఆహారము అనేటువంటిది ఆదిలోనే ఆ శరీరాలు ఉత్పన్నం కాకముందే ఈ ఉపాధులు ఉత్పన్నం కాకముందే ఎట్లా పెట్టాలో అట్లాగే దైవము పెట్టి ఉండగా తమకు సృష్టించునన్నంబుదాము దినక మనుజులైనటువంటి వారు వారి కోసం ఏర్పాటు చేసినటువంటి భోజనం వారు తినకుండా చెట్లు చేమలు కాయలు గసరులు మరి మందిరాలు కట్టుకున్నది ఎందుకు? అడవుల్లోకి వెళ్ళిపోవడానికా? భార్యాబిడ్డలను ఎందుకు తెచ్చుకున్నావు అంటే వాళ్ళని మధ్యలో వదిలేసి నీ పాటికి నువ్వు మరి వెళ్ళిపోయి కూర్చోడానికే. పోని కూర్చున్నావు, నిన్ను నువ్వు తరించుకొని నీకు నువ్వు తప్పించి నీ తత్వాన్ని నువ్వు పొందావా? పొందలేదు. పొందకుండా అడవిలోకి పోయి భార్య బిడ్డల గురించి ఇళ్ళు వాకిలి గురించి అడవిలో కూర్చొని నువ్వు భయపడుతూ వీళ్ళ గురించి ఆలోచించుకునే దగ్గరకి నువ్వెందుకు అడవికి వెళ్ళాలి? వృధా కదా అని చెబుతూ ఇతరమైనటువంటి ఆహార పదార్థాలు అనేటువంటివి తినడం వల్ల ఫలితం ఏమన్నా ఉంటుందా? ఏమీ ఉండదు. వారి కోసం పెట్టినటువంటి ఆహార పదార్థాలు వారు మాత్రమే భుజించాలి. ఇక్కడ ఆహార పదార్థాలు కానీ పరిసరాలు కానీ ఇళ్ళు అడవులు అనేటువంటి వస్తువులు కానీ శరీరము ఉన్నది లేనిది ఒంటి మీద గుడ్డ పశువులు కట్టుకోవడం లేదు, మనం కట్టుకోకపోయినా పర్వాలేదు అనేటువంటి అజ్ఞాన ఆవరణల చేత ముసుగులు వేసుకొని తనను తాను పట్టనట్లు తిరిగేటువంటి వారు పశువుల కంటే కూడా హీనమైన వారు అని చెప్పడమే కానీ ఇందులో పశు సమానులు అని కూడా కొన్ని విషయాలలో చెప్పనలివి కాదు. ఎందుకు అంటే మోక్షము అనేటువంటి పదార్థాలకు లోబడేటువంటి వస్తువు కాదు. పదార్థాలతో నింపబడినటువంటి పదార్థ సమ్మిశ్ర
సమ్మిశ్రితమైనటువంటి ఏ పదార్థాలు? పంచభూత పదార్థాలు. ఏంటవి? ఆకాశ, వాయువు, అగ్ని, జల, పృథ్వులు. వీటి యొక్క సమ్మిశ్రణతో ఏర్పడినటువంటి అనేక ఇంద్రియాల సంఘటింపబడినటువంటి ఈ దేహము పదార్థ సంజనితమైనటువంటి పదార్థ రూపమే. ఈ పదార్థాలతోటి అసలు మోక్షము అనేటువంటిది కనుక పదార్థాలకు లోబడేటట్లయితే మళ్ళీ ఈ పదార్థం అనేది కొత్తగా పుట్టదు కదా. ఈ పదార్థాలు రూపుమాపించుకొని ఇది రూపుమాసిపోయి అక్కడ నిత్యము సత్యము నిరతిశయానందమైనటువంటి నిత్య సత్యమైనటువంటి ఏ జ్యోతిస్వరూపమైనటువంటి దైతే ఉన్నదో పరమాత్మ తాను వెలుగుతూ సర్వాన్ని కూడా వెలిగింపజేసేటువంటిది, తాను స్వయంగా ప్రకాశిస్తూ సర్వానికి ఆసరా అయినటువంటిది ఏదైతే ఉన్నదో దానిని తెలుసుకుంటేనే మోక్షము. అదే మోక్షస్వరూపము, కానీ పదార్థ సంజనితము మోక్షము కాదు. పరిసరాలు మోక్షాన్ని ఇవ్వవు. కట్టుకునే వస్త్రాలు, తినే భోజనాదులు, మార్పులు చేర్పులు మోక్షాన్ని ఇవ్వవు. ఎవనికైతే మూలం కంట మరి కామము, కోరిక, మోహము అనేటువంటిది శాశ్వతంగా నశించిపోయి దేనిని కూడా గుర్తించి అనుభవించి అనుసరించాలి అనే ఆలోచన కూడా సమసిపోయిందో అటువంటి వాడు మాత్రం తప్పనిసరిగా వాడు మోక్షాన్నే పొందుతాడు. వానికి మోహం అనేటువంటిది పూర్తి స్థాయిలో నశించింది. కాబట్టి ఆ మోక్షము అనే తత్వాన్ని పొందాలి అంటే శ్రీ గురుదేవుని యొక్క శరణు పొందవలసిందే. ఎందుకు అంటే మోహం ఏ విధంగా క్షయిస్తుంది అనేటువంటి సాధనం. ఆ సాధనం ఎటువంటిది? అంతరంగ సాధనం. ఆ సాధనాన్ని గురించి బయట పెట్టేది దానిని అనుసరింపచేసేది సద్గురుమూర్తి. కాబట్టి అందుకే అటువంటి సద్గురుమూర్తిని నిరంతరం కూడా భజించాలి. భజించడము అంటే ఇక్కడ పెద్ద పెద్ద సౌండ్స్ తోటి, డిజిటల్ వాల్యూమ్స్ తోటి డ్యాన్సులు, నృత్యులు, గానాలు ఇవన్నీ పెట్టేసుకొని రోడ్ల మీద రికార్డింగ్ స్థాయిలో పెట్టేటువంటి భజన అనేటువంటిది కానే కాదు. ఆ భజన ద్వారా ఎటువంటి శాంతికరము అనేది పూర్తి స్థాయిలో నశించిపోయి అక్కడ ఒక సౌండ్ పొల్యూషన్ అంటే శబ్ద కాలుష్యము అనేదే ఏర్పడుతుంది. ఇటువంటి శబ్ద కాలుష్యంలో ప్రతి ఒక్కరి యొక్క హృదయ స్పందన కూడా కొంత ఆయువు రేటు అనేది తగ్గిపోతూ ఉన్నది. అంటే ఎంత ప్రశాంతంగా ఉండేటువంటి వాడికి గుండె జబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చి ఇటువంటి డిజిటల్ వాల్యూమ్స్తో వాయిస్తే వాడు టపీమని మరి శరీర పతనం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సౌండ్ పొల్యూషన్ అంటే శబ్ద కాలుష్యం లేకుండా తనకు తాను మానసికంగా ఎల్లవేళలా సద్గురుమూర్తిని భజించాలి. ఇక్కడ భజించడము అంటే ఇంతంత ఏది సాయంత్రం సమయంలోనో పర్వదినాలలోనో భజన అనేటువంటిది ఒకరి మీద ఒకరికి పోటీగా అక్కడ ఉన్నటువంటి గుడిలో ఉన్న ఆ గర్భగుడిలో ఉన్నటువంటి స్వామి ఏ విధంగా ప్రశాంత చిత్తుడైతే ఈ భజన అనేటువంటి గోలకు ఆయన పారిపోతాడు. ఎందుకు అంటే ఎంత కాలుష్యంగా ఉంటుంది భజన అంటే. మానసిక పరమైనటువంటి భజన అనేది పూర్తిగా లేదు. ఎక్కడ చూసినా ఒకరితో ఒకరు పోటీ పడి స్పర్ధలు పెంచుకొని తనకంటే మీదు మిక్కిలుగా, తనకంటే ఎక్కువగా, ఇతరుల కంటే నలుగురు పొగిడేలాగా తనని ఎవరో ప్రశంసిస్తున్నారని ఈ విధంగా భావించి చేసేటువంటి భజన అనేటువంటిది అక్కడ దైవాన్ని వాడు మరి ప్రసన్నం చేసుకునేటువంటి స్థితి అయితే కాదు. అందుకే భజించాలి. సద్గురుమూర్తిని ఎలా భజించాలి అంటే అంతఃకరణాలతో కూడి భజించాలి. ఏ విధంగా? పరమాత్మ స్వరూపమైనటువంటి శ్రీ సద్గురుదేవుడే ఈ యొక్క పరతత్వాన్ని పొందించగలిగినటువంటి సమర్థ స్వరూపుడు అని మనస్సుతో భజించాలి. అది తప్ప మరొకటి లేదు అని భజించాలి. అలాగే బుద్ధి కూడా పరమాత్మ తత్వమే అయిన శ్రీ సద్గురుమూర్తి కంటే వేరే దిక్కు లేదు అని నిశ్చయించాలి. ఆ సద్గురుమూర్తిని స్మరిస్తూ ధ్యానిస్తూ అదే చింతనతోటి ఆ సద్గురు స్వరూపం తన ఆకారంగా మరల్చుకోవాలి. ఆ సద్గురు స్వరూపము పరమాత్మ స్వరూపమే, ఆ పరమాత్మ తత్వం నేనే అనేటువంటి అహంకారము, శుద్ధ సాత్వికమైనటువంటి అహంకారముతోటి వాడు అంతఃకరణాలను ఎప్పుడైతే తనను తాను పరమాత్మ యందు తాదాప్యము చెంది ఉన్నాడో అది నిజమైన భజన.
నిజమైనటువంటి భజన కీర్తన స్తుతి అనేటువంటిది అది వస్తుతత్వంలోకి రాకూడదు, అంతరంగ తత్వంలో నుండే అది వాడు దైవానికి మొరపెట్టుకోవాలి, ప్రపంచానికి మొరపెట్టుకోకూడదు, చుట్టూ ఉన్న పరిసరాలకు మొరపెట్టుకోకూడదు. తన యొక్క గోల 10 మంది వింటున్నారు, అందుకే మనసు మాట్లాడితే తనే వింటాడు, నోరు తెరిస్తే 10 మంది వింటారు అనేటువంటి విషయం పెరిమి దాటితే పృథివీ దాటుతుంది. కాబట్టి ఇక్కడ పెరిమి దాటకుండా ఇక్కడ దైవం అనేటువంటిది సర్వవ్యాపి అన్నప్పుడు తన యొక్క జడ చైతన్య జడస్వరూపమైనటువంటి దేహాన్ని కదిలించే అంతరంగ చైతన్యం ఒకటి ఉన్నది, అదే కదా పరమాత్మ. ఆ పరమాత్మ స్వరూపం తను వినాలి, తను చేసేటువంటి భజన, తను చేసేటువంటి కీర్తన, తను చేసే పూజ అంతరంగ చైతన్యానికి అంకితం అవ్వాలి. అంతేకాని బాహ్యమైనటువంటి ఆడంబరాలతో కూర్చొని గోల గోల చేస్తూ చుట్టూ ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమే అయినటువంటి కొంతమందిలో ఒక ఆనందాన్ని అనుభవించేవాడు, ఒక అభద్రతను అనుభవించేవాడు, ఒక రోగంతో బాధపడేవాడు, ఒక ఆకలితో ఉన్నవాడు, కడుపు నిండినవాడు, సర్వులలో ఉన్నటువంటి పరమాత్మ చైతన్యం అనేది బాధపడకుండా ఉండాలి. నువ్వు శబ్ద కాలుష్యాన్ని ప్రారంభిస్తున్నావు, ఆ కాలుష్యం పెంపొందింపజేస్తున్నావు, అది చాలక నీకు డిజిటల్ వాల్యూమ్స్ అనేటువంటి పెద్ద పెద్ద రికార్డ్స్ తీసుకొని వచ్చి ఏ చిన్న పర్వదినమైనా సరే కారణం చూపించుకొని నువ్వు శబ్ద కాలుష్యానికే పాల్పడుతున్నావు. ఇక్కడ శబ్ద కాలుష్యం చేసేటువంటిది భజన అని ఎప్పటికీ కూడా వేదాంత భాషలో అయితే చెప్పబడదు. అందుకే ఎప్పుడైతే శ్రీ గురుమూర్తి లేకపోతే ఆత్మజ్ఞానం అనేటువంటిది కలుగుతుందా? కలగదు. అదే జ్ఞానం లేకపోతే మోక్షము లభించదు. మోక్షం లభించాలి అంటే వాని యొక్క కోరికలు నశించాలి. చిన్ని మాట, వాని కోరికలు అనంతమే కావచ్చు, అనంతమైన కోరికలకు కూడా ఒకే మాట మోహము. ఆ మోహం క్షయించిందా మోక్షం అనేటువంటిది కరతలామలకం. అరచేతిలోని ఉసిరుగు పండులాగానే అది లభ్యమయ్యే ఉంటుంది. మోక్షం అనేటువంటిది బాహ్యమైనటువంటి పదార్థం కాదు, తన యొక్క స్వరూపాన్ని తాను దర్శించగలగడం, తన యొక్క స్థానాన్ని తను పొందడం. అది కేవలం శ్రీ గురుదేవుని యొక్క శరణు పొందినప్పుడు, ఆయనను నిరంతరం కూడా ఉపాసించినప్పుడు, ఆయన దానికోసం ఎల్లప్పుడూ కూడా శ్రీ సద్గురుమూర్తిని భజిస్తూ ఉన్నప్పుడు మాత్రమే తథ్యమవుతుంది. అందుకే ఎంత పండితులైనప్పటికీ కూడా బ్రహ్మజ్ఞానం లేకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళు మూడులనే చెప్తారు. అందులో చెప్పేది ఎవరు అంటే అంతేకాదు అంటే బ్రహ్మజ్ఞానం లేకపోతే ఏమవుతుంది అంటే ఎంత పండితులైనను. ఇక్కడ పాండిత్యం అనేటువంటిది వేదాలు 4 కూడా ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలు, వాటి యొక్క ఉపవేదాలు అనేటువంటివి కూడా వాటిని కూడా అనుసరించి దానినే వేదాలు లేక వేదాంగాలు అనేటువంటి షడంగాలు అని చెప్తారు. అటువంటి 6 రకాలైనటువంటి ఉపవేదాలను కూడా వాటిని అనుసరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎంత ఏమి చేసినా శాస్త్రాలు అధ్యయనం చేస్తూ ఉన్న బాహ్యమైనటువంటి పటాటోపాలతోటి, బాహ్యమైన ఆడంబరాలతోటి నలుగురి కోసము లేదా శారీరక అభివృద్ధికరమైన పోషణ కోసము వాడు విద్యను అనుసరించి, విద్య అంటే ఇక్కడ పాంచభౌతికమైన విద్య కానీ పారమార్థికమైనటువంటి విద్య కాదు. ఆ పారమార్థికమైన విద్య బ్రహ్మ జ్ఞానము అని చెప్తాం. ఆ బ్రహ్మ జ్ఞానము కాకుండా శారీరక పోషణకు ఉపయోగపడేటువంటి వేదాలను అనుసరించి, వేదము అంటే తెలుసుకోదగినటువంటి విషయం ఏమి అంటే వాని యొక్క జీవనం నడవడి, వాడు ఉండవలసిన తీరు, అనుసరించవలసిన విధి విధానాలు, నిషిద్ధ కర్మలు, వీటన్నింటినీ గురించి షోడశ కర్మలను గురించి కూడా ఎంతో మరి తెలియజేసేటువంటి విధి విధానాలను మరి ఇవన్నీ కూడా శాస్త్రాలు బోధిస్తాయి. అవన్నీ తెలిసినప్పటికీ కూడా అంతేకాదు దాన్ని అనుదాత్త ఉదాత్త స్వరితాలతో కూడుకొని వళ్ళె వేస్తూ కిందది మీదకి, మీదది పైకి, అటు పక్కది ఇటు పక్కకి, ఇటు పక్కది అటు పక్కకి మొత్తం కూడా అటు ఇటు పార్శ్వాలు తిప్పుతూ ఘనంగా పఠించే ఘనాపాటులైనప్పటికీ కూడా ఎంత పాండిత్య ప్రకర్షం ఉన్నా, ఎంత భౌతికమైనటువంటి విద్వత్తు ఉన్నప్పటికీ కూడా వాడు ఏ విధంగా అంటే అటువంటి విద్వత్తు కలిగినటువంటి వాడైనా సరే వాడు బ్రహ్మజ్ఞానం లేకపోతే, బ్రహ్మజ్ఞానము అంటే బ్రహ్మతత్వాన్ని గురించి తెలియజేసుకునేటువంటి జ్ఞానం లేకుండా ప్రాపంచిక సంబంధమైనటువంటి జ్ఞానం నీకు ఎంత ఉన్నా కూడా వాడు మూఢుడే అని చెప్తుంది.
ఎందుకు అంటే వాడు మళ్ళీ శరీరాలు ధరించాల్సిందే. ఈ శరీరంలో వాడు మహావిద్వాంసుడు, మహాప్రకాశకుడు, మహా గొప్పవాడు, మహనీయుడు, వేదాలు వల్లిస్తాడు, శాస్త్రాధ్యయనాలు చేస్తాడు, కవి పండితుడు, సర్వాలని కూడా సర్వశాస్త్రయుక్తమైనటువంటి కర్మలను కూడా చేయిస్తాడు, వైదికమైనటువంటి క్రియలను ఆచరిస్తాడు అనే విషయాలను గురించి ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా వాడికి బ్రహ్మను అనుసరించేటువంటి జ్ఞానం వానికి లేదు. ఏమైనా సరే చతురాననుడు సృజించినటువంటి 4 తలకాయల బ్రహ్మ సృష్టించినటువంటి ఆ పరమేష్టి ద్వారా సృజించినటువంటి కార్యాలను వాడు అనుసరిస్తూ మరి తామసకమైనటువంటి ఆ యొక్క శరీర పతనం అనేటువంటిది జరిగేదాకా కూడా వాని యొక్క వృద్ధి లాభాలను గురించే వివేచన చేస్తూ ఉంటాడు. కానీ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది లేదు. బ్రహ్మజ్ఞానం ద్వారా వాడు బ్రహ్మత్వాన్ని పొందుతాడు. ఆ బ్రహ్మజ్ఞానం లేకపోతే వాడు మూఢుడే. అంతేకాదు ఇంకా వారిని అవివేకులు అంటే వివేకం లేనివారు. ఏ వివేకము? సత్యమేది, అసత్యమేది, నిత్యమేది, అనిత్యమేది. సత్యమైనటువంటిది పరమాత్మ స్వరూపము, అసత్యమైనది చూడబడేటువంటి ప్రతి వస్తుతది. అది లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోతుంది అనేటువంటి అస్థిరమైనటువంటి దానిని సత్యము అనుకుంటున్నాడు. కాబట్టి వాడు అవివేకియే అని చెబుతూ, అంతేకాదు వాడు పామరుడు అని చెప్తున్నాడు. పామరుడు అంటే ఇక్కడ పాండిత్యం అనేది దేని కింద లెక్క వేశారు అంటే ఏ తెలుసుకునేటువంటి విషయం ఉన్నదో ఆ తెలిసిన దాన్ని మరి దాని యొక్క చివర, దాని యొక్క కడమ అనేటువంటిది, ఆ చివర ప్రదేశం ఏంటి అంటే అన్నింటికీ మూలమైన విస్తారమైన ఈ పంచభూతాలకు మూలమైనటువంటి ఏ తెలివి ఉన్నదో, ఆ తెలివికి ఆధారభూతమైనటువంటి ఏ బ్రహ్మత్వము పరబ్రహ్మ స్వరూపం ఉన్నదో, సర్వవ్యాపకమై ఏకరస మాత్రమై రెండవది లేనిది అయినటువంటి ఏ పరమాత్మ వస్తువు అయితే ఉన్నదో ఆ బ్రహ్మ జ్ఞానాన్ని తెలియకపోవడం అనే అది తెలిసిందే పాండిత్యం. అది తెలియకుండా కేవలం శారీరక సంవర్ధకమైనటువంటి శరీరాలు వచ్చిపోయేటువంటి పుణ్య గతుల గురించి, ఇంతకంటే ఉన్నతమైన లోకాలు ఉన్నతమైన శరీరాలను పొందాలి అని బోధించేటువంటి ఈ యొక్క పాండిత్యం అనేటువంటిది అది పారమార్థికమైనటువంటిది కాదు, పాంచభౌతిక సంబంధమే. శరీరాల యొక్క అనివార్యమైనటువంటి రాకపోకలను కలిగిస్తూనే ఉంటుంది. ఇక్కడ దాన్ని నివారించలేము. నివారించేది బ్రహ్మజ్ఞానం, నివారించలేనిది ప్రాపంచిక జ్ఞానం. ప్రాపంచిక జ్ఞానంలో నీవు వర్ధమాన స్వరూపంలో ఉన్నావే కానీ, వర్ధిల్లావే కానీ నీవు పారమార్థిక జ్ఞానం అనేటువంటిది నీకు లేదు అని వేదాంత శాస్త్రాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నవి అనే చెబుతూ, అంటే పండితులు అంటే ఏంటి? ఆత్మతత్వ జ్ఞానము కలిగిన వారు అనే అర్థాన్ని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.